లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈరోజు బిల్వ దీపము అని అంటారు. ఈ బిల్వ దీపానికి చాలా విశిష్టత ఉంది. ఏ పని చేసినా, ఎలా ప్రయాణం చేసినా ఏదో రకంగా ఆటంకాలే వస్తున్నాయండి. మా కుటుంబాల్లో ఎక్కువగా మృత్యువాత పడుతున్నారండి. పిల్లలు ఎప్పుడు దెబ్బలు తగిలించుకుంటున్నారండి. ఏదో రూపంలో ఆ రక్తాన్ని చూడాల్సి వస్తుందండి. ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఉద్యోగాల్లో శత్రువులు పెరిగిపోతున్నారండి. వ్యాపారంలో ఉద్యోగస్తులు సరిగా పని చేయడం లేదండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సొంతంగా వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాను, కానీ అది ఎప్పటికీ జరగటం లేదండి. ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాను, ధైర్యం సరిపోవట్లేదండి. ఇప్పుడు దీన్ని భయాన్ని జయించడం కోసం ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో బిల్వ దీపాన్ని వెలిగించాలి. ఈ బిల్వ దీపాన్ని ఎలా వెలిగించాలి అని అంటే, కార్తీక మాసంలో నదీ పరివాహ ప్రాంతంలో సాయంకాలం పూటన స్నానమాచరణ చేసిన తర్వాత తడిబట్టలతో ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏ చెట్టు దగ్గరికైనా సరే వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి కొన్ని మారేడు దళాలను కింద వేసి ఆ మారేడు దళాల మీదన 2 ప్రమిదలు ఉంచి ఆవు నేతిని పోసి ఒక దీపాన్ని వెలిగించండి. అలా వెలిగించిన తర్వాత 2 చేతులు దగ్గరకు జోడించి ఆ దీపాన్ని చూస్తూ ఓం సం శ్రీం శివాయ నమః, ఓం సం శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఏ సమస్యలు ఉన్నాయో, ఏ పనులైతే వాయిదా పడుతున్నాయో, వేటి గురించి అయితే మనం భయాందోళనకు గురైపోతున్నామో, ఏ అప్పుల బాధ కోసం భయపడిపోతున్నామో వాటన్నింటికీ కూడా సత్వరమే మోక్ష మార్గం దక్కుతుంది. అందుకని కార్తీక మాసంలో చేసేటువంటి ఈ దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. అందుకని ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత తిరిగి బయలుదేరి ఇంటికి వస్తున్నటువంటి మార్గమధ్యంలో ఎక్కడైనా కాస్త అల్పాహారాన్ని కొని లేకపోతే అది తీసుకొని అక్కడి నుంచి అది ఎవరికైనా ఒక యాచకుడికి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఓం శివాయ నమః అని మనసులో అనుకొని ఇంటికి వెళ్ళండి. ఈ విధంగా చేయటం ద్వారా మనకు ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి ఈ భయాందోళనకు కూడినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దీన్ని బిల్వదీపము అని అంటారు. కార్తీక మాసంలో బిల్వదీపం వెలిగించండి, శివానుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.